తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆఖరికి మండలిని కూడా బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీని అయితే వదలని పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అసలు ఏంటి కవిత వ్యూహం ఏంటి, బీఆర్ఎస్ మౌనం ఏంటి, అసలు కవిత ఇంత రోజు రోజుకి బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నా కూడా బీఆర్ఎస్ నేతలు ఎక్కడా కూడా కనీసం స్పందించిన పరిస్థితి, అగ్రనేతలు సైతం మాట్లాడకుండా ఉండిపోయిన పరిస్థితి. అసలు మళ్ళీ నిన్న కూడా కవిత కొత్త పార్టీ అంటూ కూడా కొంచెం పెద్ద ఎత్తున అయితే హడావిడి నడుస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ ఉన్నారు. సార్ నమస్తే. చూస్తున్నారు కదా కవిత ఎపిసోడ్స్ మొదటి నుంచి మొన్నటికి మన మండలిలో అయితే ఇక దాదాపు మొత్తం హద్దులు దాటిపోయిన పరిస్థితి. డైరెక్ట్ ఏం పీకినాం అని చెప్పేసి కేసీఆర్ నన్న సిచ్యువేషన్ ఎట్లా వస్తున్నారు? అంటే వాస్తవానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి యొక్క సొంత వ్యవహారాలకి శాసన మండలి ఎందుకు వేదిక అయిందనేది ఇప్పటివరకు అయితే అర్థం కావట్లేదు. అసలు అక్కడ కూర్చున్న స్పీకర్కైనా ఏం జరుగుతుందో అర్థమవుతుందా లేదా. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఉపయోగించిన పదం నాకు ఉపయోగించడం ఇష్టం లేదు, కానీ అట్లాంటి పదం శాసన మండలిలో వాడినప్పుడు చుట్టుపక్కల సభ్యులు ఎందుకు అసలు అభ్యంతరం వ్యక్తం చేయలేదో కూడా అర్థం కావట్లేదు. శాసనసభ వ్యవహారాల మంత్రి ఉంటారు, ప్రతిపక్ష సభ్యుల ఎమ్మెల్సీలు ఉంటారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ పదాన్ని వాడింది. ఆ పదం ఆమె ఏ కోపంలో వాడింది, ఎందుకు వాడింది అవన్నీ శాసన మండలికి అనవసరం. కానీ ఆమె మాట్లాడింది జాగృతి ఆఫీసులో ప్రెస్ మీట్లో కాదు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభలో కాదు. ఆమె మాట్లాడింది శాసన మండలి వేదికగా. అసలు ఆమె రాజీనామా చేసిన 4.5 నెలల తర్వాత ఆమెకి శాసన మండలిలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇచ్చారనేది ఒక బేసిక్ ప్రశ్న. రెండోది, నాకు మీ పార్టీ ఇచ్చిన పదవీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదని రాజీనామా చేసిన ఆమె మళ్ళీ ఎందుకు మండలికి పోయిందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఇదంతా ఎవరో పనిగట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆమె దుమ్మెత్తిపోయడానికి అవకాశాలు కల్పిస్తున్నట్లు కనపడుతుంది. దానికి శాసన మండలి వేదిక కావడం అనేది చాలా విచిత్రం. అది అది అసలు అన్పార్లమెంటరీ పదాన్ని రికార్డు నుంచి తొలగిస్తున్నామన్న పదం కూడా స్పీకర్ నుంచి రాలేదు, చైర్మన్ నుంచి రాలేదు. అంటే ఏంది అంటే ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో నాకేం అన్యాయం జరిగిందన్న విషయాన్ని చెప్పుకోవడానికి శాసన మండలి సమయాన్ని ఎందుకు వృధా చేశారు, 20 నిమిషాల పాటు ఆమెకు ఎందుకు సమయం ఇచ్చారనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. నిజానికి కూడా ఇది మంచి సాంప్రదాయం కాదు. అంటే రాజకీయంగా శత్రువుల మీద విమర్శలు చేయడానికి శాసన మండలిని ఇప్పుడు మీరేనా ప్రజా సమస్యలు ఉండి ప్రజల విషయాలు మాట్లాడు, లేదంటే శాసన మండలిలో లేవనెత్తిన అంశాలు మీకు మీ కుటుంబ సభ్యులు చేసిన అన్యాయానికి ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం, అది మండలిలో మాట్లాడటానికి అనేది నా ప్రశ్న. అంటే ఈ మండలిని కూడా ఎందుకు అంటే ఒక స్క్రిప్టెడ్ ప్రకారం జరిగిందంటారా? చాలా వరకు కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేస్తుంది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వెనుక ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మండలిలో మాట్లాడి కంటతడి పెట్టిన అంశం కూడా ఏంటి, అసలు కవిత సింపతి కోరుకుంటుందా, ఏం అసలు కవిత ప్లాన్ ఏంటి అసలు? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నుకున్న స్పీకర్ల చేతుల్లో ఎజెండా ఉంటుంది, అది అందరికి తెలిసింది. బీఏసీ సమావేశం ఒకటి జరుగుతుంది, కానీ అది ఫార్మల్గా జరుగుతుంది. అల్టిమేట్గా అధికార పక్షం ఎట్లా నడపాలనుకుంటే సభ అట్లా జరుగుతుంది. అంతమించి ప్రతిపక్షం చెప్పినట్టుగా 20 రోజులు నడపాలంటే ఎన్నడూ సభ 20 రోజులు జరగలేదు. ఏ సభ అయినా శాసన మండలి అయినా జరగలేదు, అసెంబ్లీ అయినా జరగలేదు. సో ఇప్పుడు ఆమెకు అవకాశం ఇవ్వాలన్న నిర్ణయము అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాకపోతే మండలి చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి ఆమెకు ఎందుకు మేడం మీరు మాట్లాడతారా అని పిలిచి మరీ ఎందుకు సమయం ఇస్తున్నారు అర్థం కాలేదు. అసలు ఆమె అక్కడికి వెళ్ళటమే ఆమె నైతికంగా ఆమె చేసిన రాజీనామాకు ఆమె వెళ్ళిన దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఇది స్క్రిప్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందంటే ఆమె అడుగులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా అటువైపే కనపడుతున్నాయి. చాలామంది నిన్న మొన్న సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఆమె ఇంకా అఫీషియల్గా చేరలేదు తప్ప ఆల్మోస్ట్ ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే అని చెప్తుంది. ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు త్వరలో కవిత కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుందని. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండాల్లో తాను కవిత ద్వారా ఏం రాజకీయ లబ్ధి సాధించాలనుకుంటుందో అది మండలిలో మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. అంటే నాకు కాంగ్రెస్తో సంబంధం లేదు, నేను ఎందుకు వాళ్ళు చెప్పినట్టు వింటాను చాలా సందర్భాల్లో కవిత గారు కూడా మాట్లాడారు. కానీ జరుగుతున్న పరిణామాలన్నీ ఒక్కొక్కటి కూడా స్టేజ్ వైజ్గా, స్క్రిప్ట్ వైజ్గా, లేయర్ వైజ్గా చూసుకుంటే అన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం. పైగా ఆమెకి తనకు పార్టీలో అన్యాయం జరిగింది, కుటుంబ సభ్యులు తనను తొక్కిపడేయాలని చూశారు, రాజకీయంగా తను ఎదగనీయకుండా చూశారు అనుకున్నామే. స్క్రిప్ట్ రాసుకొచ్చి ఎందుకు చదివిందో అర్థం కాలే. ఇప్పటివరకు కేసీఆర్ కూడా ఎన్నడూ స్క్రిప్ట్ నా మొత్తం జీవితంలో నేను చూసిన దాంట్లో మొన్న వరంగల్ సభలో ఎప్పుడో ఒకరోజు కేసీఆర్ స్క్రిప్ట్ చూసి చదివాడు తప్ప ఆయన ఎంత పెద్ద ప్రెస్ మీట్ అయినా అసలు పేపర్లు ఏమీ ముట్టుకోడు, ఎంత పెద్ద కీలకమైన విషయమైనా. అట్లాంటిది ఈమెకు కూడా అదే అలవాటు ఉంది. ఆమె కూడా ఎన్నడూ పెద్దగా ఏదన్నా టెక్నికల్ డాటా ఇన్ని లీటర్ల వాటర్ గురించి చెప్పాల్సి వస్తే, ప్రాజెక్టుల యొక్క టీఎంసీల గురించి చెప్పాల్సి వస్తే ఎప్పుడైనా పేపర్లు చూస్తారు తప్ప
చాలా వాగ్దాటి ఉన్న వక్త ఆమె, మాట్లాడగలుగుతుంది ఆమె. అట్లాంటి ఆమె కూడా అక్కడ పదానికి ఏదో గ్యాప్ తీసుకొని మీరు చెప్పినట్లుగా అది ఆ ఏడుపు కూడా అది నా స్క్రీన్ ప్లేలో భాగం అన్నట్టుగా కూడా, అంటే జనరల్‌గా ఆమెకి బాధ కలిగింది అది ఆమెకే తెలుస్తది. మనం ఆమె ఏడ్చిన దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు పెయిన్ ఆమెకుంది కదా! నీకు నాకు పెయిన్ లేదు. ఆమెకు జరిగిన అన్యాయం గాని, పార్టీలో ఆమెని చూసిన విధానం ఆమెకు పెయిన్ ఉంది గనుక ఈ ఏడుపు స్క్రిప్ట్‌లో భాగం కాకుండా ఉంటేనే బాగుండని నాకు అనిపిస్తుంది. ఆ, దేవుని మీద ఒట్టేసింది, పిల్లల మీద ఒట్టేసింది, కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు అని చెప్తుంది. జనాలు నమ్ముతున్నారా? ఏంటి అసలు? ఎట్లా ఉండబోతుంది? కవిత మైండ్ సెట్ ఎట్లా ఉంది? ఇంత చేస్తుంటే కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ పడట్లేదు. ఏదో కొద్దిమంది మహిళా నేతలతో మాత్రమే ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టించారు. ఎందుకు అటు కేసీఆర్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎందుకు అసలు సైలెంట్గా ఉంటున్నారు? ఇంత పెద్ద రచ్చ నడుస్తుంది, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఆమె రోజు రోజుకు అడుగులు వేస్తుంది. అయినా ఎందుకు కేసీఆర్ పట్టించుకోవట్లేదు మరి? అంటే నాకు మొదటి అనుమానం ఎక్కడొచ్చిందంటే 4 నెలల క్రితం ఆమె పార్టీ పదవికి రాజీనామా చేసింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇప్పటివరకు ఆమె పార్టీ పదవికి చేసిన రాజీనామాని ఆమోదించలేదు. రెండోది, శాసన మండలికి చేసిన రాజీనామాను ఆమోదించమని ఎప్పుడు పోయి స్పీకర్‌ని అడగలేదు. ఇప్పుడు పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేల గురించేమో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించమని 4 నెలల నుంచి స్పీకర్‌ని ఎందుకు అడగలేదు? అంటే ఇక్కడే కొంచెం లోపాయికారి వ్యవహారం ఉందని అర్థం. కానీ ఆమె మండలిలో ఎప్పుడైతే తన తండ్రిని ఉద్దేశించి ఆమె డైరెక్ట్‌గా ఒక పదం వాడిందో, అప్పుడు ఇది నిజంగానే సీరియస్ గొడవ, కుటుంబ సమస్యల నుంచి పక్కకొచ్చి ఇది రాజకీయ గొడవల కింద మారిపోయిందనేది అర్థమవుతుంది. ఇంకోటి బీఆర్ఎస్ యొక్క వైఖరి కూడా ఎట్లుందంటే, నిన్నటిదాకా ఏం చెప్పారు? మా కవిత గారు కడిగిన ముత్యంలాగా తిరిగొస్తారు, లిక్కర్ స్కామ్‌లో లేరని. అదే మహిళా ప్రతినిధులు ఈమె కేసీఆర్‌ని తిట్టిన తర్వాత ఏం చెప్తున్నారు? వల్లనే కదమ్మా మేము ఓడిపోయింది, మొన్న మూడోసారి అధికారం రాకపోయింది నీ లిక్కర్ స్కామ్ వల్లనే కదా అని చెప్తున్నారు. అంటే అసలు లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందా లేదన్న విషయంలో బీఆర్ఎస్ పార్టీకైనా క్లారిటీ ఉండాలి కదా! ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్‌లేమో మా మా కవితకి ఎలాంటి సంబంధం లేదని ఎన్కేసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడున్న మహిళా ప్రతినిధులేమో అది నీ వల్లనే కదమ్మా మాకు జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు ఇంత బదనామైంది నీ వల్లనే కదా అన్న విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది డ్యూయల్ స్టాండ్ అనేది చాలా క్లియర్ కట్ కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా ఆమెని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన తర్వాత మీరు సస్పెండ్ చేయటం ఏంది, నేనే రిజైన్ చేస్తున్నాను రిజైన్ చేశారు. ఆ రిజైన్‌ని ఇప్పటికైనా ఆమోదింపజేసుకొని ఆమెకి మా పార్టీకి ఏ సంబంధం లేదని చెప్పుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైనే ఉంది. ఇటు కవిత కూడా ఒక ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి పోతుందని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన మంత్రిగా కూడా అవకాశం వచ్చింది. బట్ కొంతమంది కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఢిల్లీ పెద్దలైతే ఒప్పుకున్నారు. బట్ ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకరించారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. మన నిన్నైతే కవిత కొత్త పార్టీ పెట్టడానికే చాలా ప్లాన్స్ అయితే వేస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తుంది. అందరితోని చర్చించి కూడా చేస్తుంది. సో కవిత అడుగులు కాంగ్రెస్ వైపు ఉంటుందా, కొత్త పార్టీ వైపు ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్‌కి ఎక్కువ లాభమా? ఆమె బయట ఉండి పార్టీ పెట్టి బీఆర్ఎస్ ఓట్లను చీలిస్తే ఎక్కువ లాభం. ఇదొక్కటే సూత్రం పనిచేస్తది. ఎందుకంటే మీకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ ఎట్లా దెబ్బతీసిందో మనం చూసాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈమె చేరటం వల్ల ఏమవుతుంది? ఇంకొక ప్రజాప్రతినిధి ఇంకో పోస్టుకు పోటీ చేస్తదేమో. దానివల్ల ఈమెను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదే ఈమె పార్టీ పెట్టి ప్రతి చోటికి వెళ్ళి పాత సంబంధాలన్నీ పునరుద్ధరించి జాగృతి కార్యకర్తలను ఏకం చేసి బీఆర్ఎస్కి ఓట్లు పోకుండా చూశాయనుకోండి, రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఓట్ల చీలిక జరుగుతుంది. సో పోటీ అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే తప్ప బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ సమానంగా పోటీ ఇవ్వలేని పరిస్థితికి వస్తుంది. అంత మేరకు ఈమె ఓట్లు చీల్చగలిగి ఈమెను ప్రజలు నమ్మి వస్తారా లేదనేది రానున్న రోజుల్లో ఆమె పార్టీ. ఇంకోటి, పార్టీ పెడితే ఏంటి ఎజెండా, అది మెయిన్ సమస్య. ఇప్పుడున్న పార్టీలం కాదని మీరు కొత్తగా ఏం చెప్తారు, ఏం తీసుకొస్తారు? సామాజిక తెలంగాణ అని చెప్తుంది, అందరితోని కలుపుకోపోతా అని చెప్తుంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కని వాళ్ళు, లేకపోతే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ ఒక వేదికగా రండి అని చెప్తుంది. మావోయిజం భావజాలం ఉన్నా సరే నేను తీసుకుంటానని చెప్పేసి కూడా తను ఓపెన్ ఆఫర్ ఇస్తుంది కదా. జాయిన్ అయితే మరి రెడీగా ఉన్నారా? ఎట్లా ఉండబోతుంది? వేరే అదర్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఎవరైనా వస్తారా? ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఆమె పార్టీ పెట్టడానికి ఎంత సన్నద్ధత అవుతుందో అదే సమయంలో నేను ముఖ్యమంత్రిని అవుతాననే కోరికను కూడా బయటపెడుతుంది. ఇంకా మీరు ఆమె ముఖ్యమంత్రి అయినాక బీసీ ఎజెండాకి అర్థం ఏముంది ఒకసారి నాకు చెప్పండి. ఇప్పుడు బీసీలకి రాజ్యాధికారం రావాలని బయట ఒక బలమైన శక్తులు కొట్లాడుతున్నాయి. మళ్ళీ కవిత గారిని సీఎం చేయడానికి బీసీలందరూ ఆమె వెనకాల ఎందుకు ర్యాలీ కావాలనేది మౌలికమైన ప్రశ్న. అంటే ఆ రోజు దళితులను సీఎం చేస్తానికి కేసీఆర్ ఎలా చేయలేదో మీరు కూడా చేయరని ఒకటి క్లియర్ కనపడుతుంది. లేదంటే ఆమెకు నిజంగా ధైర్యం ఉంటే ఒక విషయం చెప్పి రావాలి. అదేంటంటే మా పార్టీ బీసీల గురించి పనిచేస్తుంది కానీ ముఖ్యమంత్రి అయితే నేనే అవుతానని చెప్పాలి. అట్లా క్లారిటీ ఉందనుకోండి, నిజంగా నచ్చిన వాళ్ళే వస్తారు. అవును, మనం అందరం కలిసి పనిచేసి బీసీలం అందరం, ఎస్సీ ఎస్టీ బీసీలం, దళిత బహుజనులు అందరం కలిసి
కవిత గారిని సీఎం చేద్దామని ఎవరికైతే మనసాక్షి ఉండి మనసా వాచ అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే ఆమెతోని సేల్ అవుతారు. సో ఈ విషయం చెప్పకుండా నేను బీసీ ఎజెండాతో పనిచేస్తా, ముఖ్యమంత్రి మాత్రం నేనైతా అంటే ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం జరుగుతున్న పోరాటమే ఇప్పటివరకు అన్ని అగ్రవర్ణాలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు ఈసారన్నా బీసీలు కావాలన్న పంచాయతీ జరుగుతుంది కనుక, సో అట్లా క్లారిటీ లేకుండా బీసీల మీద పనిచేస్తాను కనుక ఆమె వెళితే కనుక అది ముందుకు పోయే అవకాశం లేదు. సో అందుకే ఆమె ముఖ్యమంత్రి కావాలని కోరికను పక్కన పెట్టి నేను ముఖ్యమంత్రిని కాను, నా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక బీసీ వ్యక్తి సీఎం అవుతారంటే మాత్రమే ప్రజలు నమ్మే అవకాశం ఉంది, ముఖ్యంగా బీసీ వర్గాలు. పదే పదే హరీష్ రావుని టార్గెట్ చేస్తుంది. హరీష్ రావు బీఆర్ఎస్ని క్యాప్చర్ చేస్తున్నాడు, అది కేటీఆర్ పట్టించుకోవట్లేదు, కేసీఆర్కి తెలవట్లేదు అని చెప్పేసి చెప్తున్నా గతంలో చేసింది. నిన్నటికి నిన్న కూడా లీడర్ల దగ్గర కూడా అదే మాట, హరీష్ రావుని టార్గెట్ చేయండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ఎవరు ఎక్కువ మాట్లాడినా మీరు ఒకటికి 10 మాట్లాడాలని చెప్పేసి కూడా క్యాడర్కు దిశానిర్దేశం చేసింది. నిజంగా ఉందా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని క్యాప్చర్ చేసే అవకాశం ఉందా? కవిత అన్నట్టు నిజంగా అటువంటి ఎపిసోడ్ ఏమైనా జరగబోతుందా ఏమన్నా? అంటే మీకు హరీష్ రావు గారికి, కేటీఆర్కి, కవిత గారికి ఉన్న ఒక మౌలికమైన తేడా ఏంటంటే, పార్టీ పెట్టినప్పటి నుంచి ₹1 నుంచి కాళేశ్వరం కట్టేంత వరకు జరిగిన ప్రతి పనిలో హరీష్ రావు గారు ఉన్నారు. కేటీఆర్, కవితలు మధ్యలో వచ్చారు, బయట నుంచి వచ్చి వాళ్ళు దిగారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు రావాల్సిన ప్లేస్మెంట్ వచ్చింది, వాళ్ళు మంత్రులు అయ్యారు, ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్సీ అయింది, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, అది జరిగింది. కానీ పార్టీలో అణువణువు ప్రతి జిల్లాలో క్యాడర్కు తెలిసిన వ్యక్తి, అన్ని చోట్ల నెట్వర్క్ ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు మనకు క్లియర్ కనపడుతుంది. ఆ నెట్వర్క్ కేటీఆర్కి లేదంటే ఆయన బ్యాచ్ ఆయనకు ఉంది. అట్లాంటి జాగృతి పేరు మీద కవితకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. ఒక దశలో తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ పార్టీ కంటే గట్టి నెట్వర్క్ ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. సో అందుకనే హరీష్ రావు గారు ఎప్పటికైనా థ్రెట్ అనే విషయాన్ని కేటీఆర్, కవితలు ఎప్పుడో గ్రహించారు. వాళ్ళు అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజు నిజంగా కూడా పార్టీలో కనుక ఏదైనా తిరుగుబాటు జరిగితే అటు కేటీఆర్, ఇటు హరీష్ అంటే ఎక్కువ మంది హరీష్ని చూస్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద మొదటి నుంచి ఉన్న పరిచయాలు వాటన్నిటి కారణం కూడా హరీష్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ హరీష్ గారు ఏం చెప్తున్నారు, మామ బతుకున్నంత కాలం నేను ఈ పార్టీ మీద ఎలాంటి తిరుగుబాటు చేయనని ఇంటర్నల్గా వాళ్ళకేదో వాళ్ళ మిత్రుల దగ్గర చెప్తున్నట్టుగా మనం బయట చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు హరీష్ గారు ఆ హైరార్కీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, తర్వాత కవిత, ఇప్పుడు హరీష్ 4వ ప్లేసు పడిపోయినట్టుగా మనకు కనపడుతుంది. సో ఏ రోజైనా సరే ఇప్పుడు హరీష్ గారు ఏంటంటే వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆయనకేం అక్కడ పెద్ద ప్రశాంతంగా ఏం లేడు. కాకపోతే ఇప్పటికిప్పుడు బయటికి పోతే ఒక ఎజెండా లేకుండా, ఒక కార్యాచరణ లేకుండా పోతే ఏమవుతుంది, 4 రోజుల తర్వాత చాలామంది పార్టీలోంచి సీనియర్లు వెళ్ళిపోతే ఏమవుతుంది, 3 రోజులు మీడియా పట్టించుకుంటుంది, 4వ రోజు మీడియాకు వేరే విషయం దొరికితే వదిలేస్తారు. రేపు హరీష్ గారి పది కూడా అదే అయిద్దని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ఖచ్చితంగా హరీష్ రావు గారు ఏ రోజుకైనా సరే బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకుడు అంటే హరీష్ రావు గారి తర్వాతే కేటీఆర్ వస్తారు. కేటీఆర్కు ఉండే సహజమైన లెగసీ ఏదైతే వారసత్వం, తండ్రి తర్వాత ఎట్లాగో అల్లుడికి రాదు కొడుక్కే వద్దన్న విషయాన్ని ఆయన వరంగల్ సభలో ఫోటో పెట్టడం ద్వారా చెప్పేశాడు. సో ఇప్పుడు హరీష్ తేల్చుకోవాల్సిందే ఉంది, హరీష్ దగ్గరే విషయం పెండింగ్ ఉంది. అది మాత్రం భవిష్యత్తులో ఏమన్నా ఉంటుందా కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు? లేకపోతే చెప్తారు కదా కేసీఆర్ ఉన్నంత వరకు పార్టీని డిస్టర్బ్ చేయని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి. నిజంగా ఒకవేళ కేసీఆర్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కవిత ముక్క, కేటీఆర్ ముక్క, హరీష్ రావు ముక్క, పార్టీ 3 ముక్కలు అయిపోతాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం. నిజంగా అటువంటి సీన్ ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు కేటీఆర్ సీఎం అయితే హరీష్ రావు ఒప్పుకొని ఆయన కింద క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తాడా లేదా అనేది ఒకటి, ఒకవేళ అధికారం వస్తే. లేదు కేటీఆర్ సీఎం తీసుకొని పార్టీ ప్రెసిడెంట్ హరీష్ రావుకి ఇస్తారా అనేది ఒక యాంగిల్, అప్పుడు కవిత ఏం చేయాలనేది ఒకటి యాంగిల్. ఎట్లాగ ఇప్పుడు కవిత ఎట్లాగ సైడ్ లైన్ అయిపోయింది కనుక ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వ్యవహారం ఉంటుంది. వాళ్ళిద్దరు నిజంగా పార్టీ పదవుల్ని, ప్రభుత్వ పదవులను పంచుకొని మనం నడిపిద్దాము, కేసీఆర్ని గౌరవ సలహాదారుగా పెట్టుకుని ఆయనను పెద్ద మనిషిలా కూర్చోబెట్టి ఆయన బొమ్మ పెట్టి నడిపించుకుందాం అనుకుంటే ఒక పద్ధతి. నిజంగా దానికి హరీష్ రావు గారు ఒప్పుకుంటే మీరు ఇద్దరికి 2 వర్గాలు మధ్యలో సంతోష్ కూడా ఉన్నారు కదా, ఆయనకి ఏమి ఇస్తారనేది కూడా ఒకటి ఉంది. సో అందుకనే ఇది అంత ఈజీగా తేలేదు కాదు. అంటే ఇప్పుడు కవిత గారు ఏ మేరకు ఈ పార్టీలో డ్యామేజ్ చేస్తారు, అది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందనే దాన్ని బట్టే హరీష్ రావు భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు తేలే అంశం అయితే కాదు. అది ఎందుకు ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు లైట్ తీసుకుంటున్నాడు? తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నేతగా చాలామంది లీడర్లతోని కొట్లాడి సాధించి తీసుకొచ్చిన కేసీఆర్ ఎందుకు ఇంట్లో బిడ్డను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు? ఈ ఇష్యూలో చాలా వరకు కేసీఆర్ మౌనం కూడా అదే కనబడుతుంది. ఇంకా ఎంతకాలం డ్యామేజ్ అయ్యేంత వరకు కేసీఆర్ చూస్తాడని చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది అసలు కేసీఆర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా కేసీఆర్ చాలా దగ్గర నుంచి చూశారు. ఇంకా కేసీఆర్ మౌనం ఏంటి అసలు? దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఏం మాట్లాడాలి? నాకు ఒకటి చెప్పండి. మొన్న ఇప్పుడు అసెంబ్లీకి కూడా సంతకం పెట్టడానికి వచ్చింది తప్ప
నీటి విషయాలు మాట్లాడటానికి నేను వస్తున్న అసెంబ్లీకని ప్రెస్ మీట్ పెట్టి 3 రోజుల ముందు అడావుట్ చేసి మళ్ళీ ఎందుకు రాకుండా పోయారు? ఈరోజు కవిత గారి డిమాండ్ కూడా ఏంది? అసెంబ్లీనే మీరు వాళ్ళిద్దరికి వదిలిపెట్టకండి, మీరే రండి, లేకపోతే పార్టీ నాశనం అవుతాం అని చెప్తాను. నేనేమనంటే 10 ఏళ్లలో జరిగిన విషయాలకి ఆన్సర్ చెప్పాలి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే. ఆయన ప్రెస్ మీట్లో దబాయించి మాట్లాడుతుండొచ్చు కానీ వాస్తవాలు మీడియా నుంచి కూడా పెద్ద క్వశ్చన్స్ ఏమీ కనపడలేదు మొన్న కూడా. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ 10 ఏళ్లలో జరిగిన దాని మీద చర్చ పెడితే ఏం చెప్తారు? మీకు వరుసగా ఏదో ఒక స్కాములు కనపడుతూనే ఉన్నాయి కదా. అది మన కాళేశ్వరం మాట్లాడినా, దళిత బంధు మాట్లాడినా, ఏది రైతు బంధు తీసుకున్నా ఎక్కడ ఏదో ఒక అవకతవకలు జరిగాయన్న వార్తలు మనం మీడియాలో చూస్తూనే వస్తున్నాం. వీటన్నిటి జవాబు చెప్పాలి. ఇప్పుడు కవిత గారిని మీదేసుకొని మాట్లాడాలంటే లిక్కర్ స్కామ్లో ఆమెకి ఇంకా క్లీన్ చిట్ రాలేదు. ఆమె అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్న విషయాన్ని ఇప్పటికి జనం నమ్మారు కనుకనే ఓట్లు సరిగా వేయలేదు, అందుకే ఓడిపోయామని కూడా తెలుసు. ఇప్పుడు ఏం తీసుకొని ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు మాట్లాడితే అవుట్ అండ్ రైట్ కవితను నెత్తినేసుకొని కవిత ఏ తప్పు చేయలేదని చెప్పాలి. లేదంటే కవితను పూర్తిగా దూరంగా నెట్టేనే. అంటే ఇప్పటికే ఓడిపోయిన తర్వాత పార్టీ క్యాడర్లో ఒక నిస్తేజం ఉంది. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఎలా గెలవాలి, ఎట్లా బయటపడాలని ఒక మీమాంసలో ఉన్నారు. సరే, కేటీఆర్, హరీష్ రావు 2 వైపుల నుంచి నరుక్కొచ్చు ఏదో ప్రయత్నం చేస్తారు. జూబ్లీ హిల్స్ చూసాం మనం ఎలక్షను. వారం రోజుల ముందే చేతులు ఎత్తేశారు. వారం రోజుల ముందే ఎత్తేస్తే ఏముంటుంది? ఒక పార్టీ ఎలక్షన్లో పోటీ చేసే పార్టీ వారం రోజుల ముందు చేతులు ఎత్తేసి 1500 పంచి చేతి మీకు ఇష్టం ఉంటే లేదంటే ఎట్లుంటుంది? అంటే పోరాటం అనేది ఏంటంటే తెలిసిపోతుంది వాళ్ళకు కూడా గ్రౌండ్లో అన్ని చోట్ల అనుకూలంగా లేదు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఎక్కువ సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో వారం ముందు చేతులు ఎత్తేయటం అంటే మీకు పరిస్థితి అర్థమైపోతుంది కదా. సో అట్లనే రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అట్లా కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల వచ్చినాయి, బాగానే మంచి సీట్లు వచ్చినాయని ఏదో చెప్పుకున్నారు. సరే, ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్కి ఎక్కువ కనిపించాయి. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ అనే వ్యక్తి దీంట్లోంచి ఆయన ఇంకా కొత్తగా బయటకు వచ్చి నేను ఇంకా రోజుకి ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నట్టుగా ఆయన ఫేస్ కట్ అవి చూస్తే అర్థమవుతుంది. సో అందుకనే ఎలక్షన్ల ముందు ఏదన్నా ఒక బస్ యాత్ర పెట్టుకొని తెలంగాణ అంతా తిరగటం తప్ప ఇవి అన్ని సమస్యలకి పరిష్కారాన్ని చెప్పడానికి అది ఇంటి సమస్య రోడ్డు మీద పడ్డది అనేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి పిలిచి మాట్లాడుకునే పరిస్థితి కూడా అయితే కనపట్లేదు. ఆ డిస్టెన్స్ కూడా పెరిగిపోయింది. ఆ డోర్లు మూసినట్టే కనపడుతుంది. అట్లా ఖచ్చితంగా కవిత పెట్టే కొత్త పార్టీ వల్ల అటు బీఆర్ఎస్కే నష్టం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పోదు. ఎందుకంటే బయట ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే వ్యూహంతో ఏదైతే మొన్న మండలిలో జరిగిన స్పీచ్కి సంబంధించి కూడా కవిత వెనకాల మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండి నడిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ప్రకారమే కవిత పోతుందన్న విషయం కూడా మండలిలో తన స్పీచ్ ద్వారా అర్థమైంది. కనీసం ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడితే దానికి సంబంధించి సభలో దానికి సంబంధించి రికార్డుల నుంచి తొలగిస్తామన్న వ్యాఖ్యలు కూడా అటు చైర్మన్ చేయకపోవడం, ఇదంతా చాలా ఒక స్క్రిప్టెడ్ ప్రకారమే జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేసీఆర్ మౌనం వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉంటుంది. కేసీఆర్ బయటకు వచ్చి కూడా మాట్లాడి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. రోజుకి పార్టీకి సంబంధించి ఇప్పటికే 10 ఏళ్ల పాలన గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటి గుట్టు కూడా కవిత బయటపడుతుంది. సో కేసీఆర్ మౌనం వెనకాల కూడా పెద్ద వ్యూహం ఉంటుంది. సో ఒకవేళ కేసీఆర్ బయటకు వస్తే ఎలక్షన్ టైంలో ఒక బస్సు యాత్ర లాగా బయటికి రావాలి తప్ప కేసీఆర్ ఇప్పట్లో వచ్చి చేసి పెద్దగా చేసేదేం లేదు. సో హరీష్ రావు కూడా ఇప్పటికిప్పుడు పార్టీకి కేసీఆర్కి అన్యాయం చేస్తాడని అయితే అది కోట్లేదు. ఎందుకంటే అది భవిష్యత్తులో తేలే లెక్క. సో ఇప్పటికిప్పుడైతే కేటీఆర్, హరీష్ రావు కలిసే ఉంటున్నారు. కవితకు సంబంధించి ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకున్నా, బట్ ఏ స్టాండ్ తీసుకోలేని పరిస్థితి. మొత్తం పొలిటికల్ గేమ్లో కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీని చాలా నాగ్గా ఇరికించిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎటు తేల్చుకోలేకని పరిస్థితి అని చెప్పేసి కంబాలపల్లి కృష్ణ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.